ఇద్దరు బంగారు లాంటి కొడుకులకి అమ్మగా, అలాగే శ్రీహరి గారి శ్రీమతిగా, ఒక యాక్టర్గా వారి ప్రయాణం కూడా తెలుసుకుందాం. శాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ స్వప్న, చాలా సంవత్సరం అయిపోయింది కదా. అవును. ఎట్లా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు శాంతి గారు? నేను పిల్లలతోటి హ్యాపీ. నాకు ఎప్పుడు ఒక పాట విన్నప్పుడు మీరే గుర్తొస్తారు. ఎడతానున్నాడు బావా, మల్లీశ్వరి పాట. ఆ పాట వినలేదు కానీ బావ ఇప్పుడు నాతోటి ఉంటారు. ఇప్పుడు మీతోటే ఉంటారు. ఎలా ఉంది లైఫ్ మీకు? అంటే ఆఫ్టర్ శ్రీహరి గారు మీకు ఆల్మోస్ట్ మీరు అతుక్కుని ఉండేవారు ఇద్దరు. ఇప్పుడు అతుకునే ఉన్నాము, కానీ మీ అందరికి ఎవరు కనిపించారు, నా పక్కన కనిపిస్తూనే ఉంటారు. మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీసే మీకు స్ట్రెంగ్త్ అయితే. అవును, అఫ్ కోర్స్. ఏమంటారు, ఒక 7 years దాకా బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 years పైనుంచి ఓకే. పిల్లలు పెద్దగా అయిపోయారు కదా. ముందు నేను చెప్పేవాళ్ళం వాడికి, ఇది చేయొద్దు అది చేయొద్దు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఇప్పుడు వాళ్ళకి నాకు చెప్పి ఇంకా అప్పారారు అది ఇది అని చెప్పి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఏదైనా ఒక నవ్వుపిచ్చి అది చేసి అట్లా నేను ఇప్పుడు కొంచెం ఓకే కాదు, హ్యాపీనే, పిల్లలతోటి హ్యాపీనే. ఎలా సమాధాన పరుచుకుంటారు? మీ ఇంటికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చోట్ల భక్తి అలా ఉట్టిపడుతుంది. అక్కడ ఏంటి, ఇక్కడ శివపార్వతుల విగ్రహం, తర్వాత బయటేమో భక్తి పాటలు ఆల్మోస్ట్ చెన్నై వీధుల్లో ఎలా మోగుతాయో గుళ్ళ దగ్గర అలా ఉంది వాతావరణం. తర్వాత ఇంకా అక్కడ వినాయక స్వామి, తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఎవరు ఎక్కువ భక్తి, వీరా శ్రీహరి గారా, ఇద్దరువా? నేను చిన్నప్పుడు గుడికి పెళ్ళి అయ్యేదాకా వెళ్ళేదాన్ని. తర్వాత బావాకి వచ్చి వెంకటేశ్వరం వాళ్ళ అక్కడ తిరుపతి అప్పుడు వెళ్తుంటారు. అప్పుడప్పుడు బాబా టైం ఉండేటప్పుడు ఇంట్లో పూజ చేసుకోవడం. కానీ రోజు పొద్దున్న దేవుడి రూమ్కి వెళ్ళి పంతులు గారు వస్తుంటారు. ఒక 5 నిమిషాలు కూర్చుని వెళ్తారు. టైం ఉంటే 1 hour కూర్చుంటారు, లేకపోతే ఒక 5 minutes అయినా కూర్చొని వెళ్తారు. అది రోజు అది అట్లాగే అలవాటు అయిపోయింది. ఇప్పుడు బావ పోయిన తర్వాత ఇప్పుడు పంతులు గారు పెడుతున్నాను, కానీ నేను 3:30కి లేచిపోతున్నారు, వాళ్ళు 7:30కి వస్తున్నారు. యాక్చువల్లీ బిఫోర్ సన్ రైజ్ చేయాలి పూజ. అవునవునవును. సో నాకు అంత మంత్రాలు రాదు కాబట్టి చిన్న చిన్న మంత్రాలు వస్తుంది. అందుకని అది తెప్పించుకొని, చెన్నై నుంచి తెప్పించుకొని పొద్దున 4:30కి పెట్టేస్తాను పాటలు. అది వింటుంటే అట్లే మనసులో ఒక నెమ్మది అంటారు కదా, అది వింటుంటే అన్ని పాటలు, అన్ని దేవుళ్ళ సాంగ్స్ వస్తుంటాయి. అది ఒక 8:30 మా పని అమ్మాయి వచ్చేదాకా అది నడుస్తూనే ఉంటుంది. ఒక 9 దాకా నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ సాయంకాలం ఒక 5:30కి పెడతాను, రాత్రి 8 దాకా అట్లకి పోతూనే ఉంటుంది. ఎలా సమాధాన పడతారు? భగవంతుడు మీ బెస్ట్ ఫ్రెండ్ని అలా తొందరగా తీసుకెళ్ళిపోయి మీకు ఇక్కడ మీరు ఒక్కరే అయ్యారు, బట్ అందరం అక్కడికే వెళ్తామని ఫిలాసఫీ అందరికీ తెలుసు, కానీ ఎలా సమాధాన పడతారు మీరు? అదే ఫస్ట్ 7 years మాత్రం బయటికి రాలేకపోయాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంటే ముందు కూడా నాకు ఏదైనా ఒక రూపంలో కనిపిస్తారు. అది ఏదో ఒకటి మనమే చెప్పుకుంటాం కదా, అది ఉండింది. బయటికి వెళ్ళకుండా మామూలుగానే బాగా తప్పితే ఇంకా బయటికి పోను నేను. అప్పుడు ఇంకా అట్లా బెడ్రూమ్లో అయిపోయింది. స్టిల్ నా ఇప్పుడు కూడా ఎప్పుడైనా పావురాలకి పొద్దున సాయంకాలం ఫీడ్ చేస్తాను, దానికి వస్తుంటాను. ఆ పాటలు పెట్టడానికి బయటికి వస్తాను. లేకపోతే నా బెడ్రూమ్, నా టీవీ, అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తాను. తమిళ చూస్తాను, తెలుగు చూస్తాను, ఏది వదలను. అది అన్నీ బెడ్రూమ్లో తెలిసిపోతుంది. ఈ మధ్యలో కొంచెం ఒక 1 year నుంచి బయట పిల్లలతోటి సినిమాకి వెళ్ళడం మొదలుపెట్టాను. వాళ్ళు చూసి వచ్చి చెప్పిన తర్వాత సినిమాకి వెళ్ళి వస్తాను. ఆ తెలుగు అయినా సరే, మలయాళం అయినా సరే, కన్నడ అయినా సరే, ఏదైనా వాళ్ళకి నచ్చిన సినిమా వచ్చి వాళ్ళకి తెలుసు, నా టేస్ట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ టేస్ట్ నాకు తెలుసు. వాళ్ళకి నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చదు. సో తెలుసుకుని అట్లా ఇప్పుడు ఇది చేసుకుని థియేటర్కి వెళ్ళడము అట్లా పోతుంది. వంట, ఫోన్. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1 year నుంచి ఒక సీమా అని, నా పెద్ద బాబు క్లాస్మేట్ ఉన్నాడు సూర్య అని, వాళ్ళ మమ్మీ సీమా అని ఉంది. 1 year నుంచి తను నాకు ఫోన్ చేసి, నేను చేయకపోయినా తను చేస్తూనే ఉంటుంది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం, తను చేసిన వంటలు మన ఇంటికి పంపించడం, నేను అక్కడ వాళ్ళ ఇంటికి పంపించడము, అట్లా పోతుంది. కానీ అన్నీ నా బెడ్రూమ్, నా కిచెన్ లోపలనే. మధ్యలో చాలామంది ఫ్యాన్స్ అండ్ అభిమానులు, శ్రీహరి గారి అభిమానులు, మీ అభిమానులు, మీ ఆరోగ్యం చెడిపోయిందని, మీరు అడ్మిట్ అయ్యారని చెప్పి హాస్పిటల్లో వార్తలు వచ్చినప్పుడు చాలా కంగారు పడ్డారు శాంతి గారు. అది నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళకి తెలుసు. మొగుడైనా, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, వయసు ఇది లేకుండా, డిఫరెన్స్ లేకుండా చెప్తున్నాను.
ఎవరైనా ఒక్కవాళ్ళు పోతే అది నిజ ప్రేమ ఉంటే అది ఎవరికైనా ఉంటుంది. నేను కొంచెం సెలబ్రిటీ కాబట్టి అనుకుంటున్నాను కాబట్టి బయటకు వస్తుంది. లేకపోతే చాలా అమ్మాయిలు ఇప్పుడు నేనని కాదు, ఇప్పుడు మీకైనా సరే, ఇంకా మా ఇంట్లో పనిచేసిన అమ్మాయినా సరే, లేకపోతే పనిచేసిన అబ్బాయినా సరే, వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోగొట్టుకున్న ముఖ్యమైన ఒక మనిషిని, తన దగ్గర ఉన్న మనిషిని పోగొట్టుకుంటే ఎవరికైనా ఉంటుంది అది. నేను కొంచెం ఇదిగా టీవీ ముందు వస్తున్నాను కాబట్టి మీకు కనిపిస్తుంది అంతే. ఎలా ఉండేవారు శ్రీహరి గారు మీరు? అంటే ఆయన మీకు పరిచయం అయిన తర్వాత ఏమేమి మార్పులు వచ్చాయి మీలో శాంతి గారు? మీరు ఆల్మోస్ట్ మీ యాక్టింగ్ కెరియర్ గేవ్ ఫార్. నేను ఆయన కోసం వదిలింది ఒకటి మాణిక్షన్, బిఫోర్ మ్యారేజ్, లేకపోతే ఇవ్వనని చెప్పేశారు అందుకని ఇది మానేశాను. ఆ తర్వాత డ్రెస్ నేను ఎప్పుడు చాలా షార్ట్గా వేస్తాను పెళ్ళికి ముందు. ఎయిర్పోర్ట్ కూడా మినీ ఫ్రాక్లో అట్లా వెళ్తాను. అప్పుడు మనకి తెలీదు అది ఆ ఏజ్ అట్లాంటిదో, లేకపోతే ఇంట్లో వేసుకున్నప్పుడు నేను బయటకు వెళ్ళడానికి ఒక డ్రెస్, ఇంట్లో వేసుకున్నానికి ఒక డ్రెస్ ఉండదు. షూటింగ్ నుంచి వస్తుంటే సాటర్డే సండేస్ ఏదైనా ఖాళీగా ఉంటే మనకి ఇష్టమైన డ్రెస్ వెళ్ళి వాటి తీసుకొని వచ్చేస్తాము. ఆ ఒక్కరోజు వేసుకోవడానికి మనకి దాంట్లో ఫ్లైట్కి వెళ్తాను కదా, అట్లా వెళ్ళిపోతాను. సో షార్ట్స్ ఎక్కువ వేస్తాను, స్కర్ట్స్ ఎక్కువ వేస్తాను. అది ఫస్ట్ లవ్ అయ్యి ఫస్ట్ సార్ ఒక 2 years దాకా ఎంజాయ్ చేశారు సార్. సూపర్గా ఉన్నావా అని అన్నీ చెప్తారు. తర్వాత చెప్పారు మెల్లంగా. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత డిసైడ్ చేసుకున్నారో ఏమో ఇది మనకే అని. అప్పటి నుంచి అంటే నో షార్ట్ డ్రెస్సెస్, ఇంకా నో స్మోకింగ్. అదే దానికి ముందే వదిలేదు, దానికోసం వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు. బట్ అంతకుముందు స్మోకింగ్ అసలు ఎలా అలవాటైంది శాంతి గారు? అది ఒక సినిమాలో వచ్చి, ఒక కన్నడ సినిమాలో ఒక వ్యాంప్ క్యారెక్టర్ చేశాను. దాంట్లో హీరోకి అంబరీష్ గారు, దానికి ఆపోజిట్ క్యారెక్టర్ నాది. విలన్ లేదు, విల్లియే. నాకు ఒక 2-3 పాటలు దాంట్లో, హార్స్ రైడింగ్, అందరూ విలన్స్ వెనక అమ్మాయిలు ఉంటారు కదా, నా వెనక బాడీ బిల్డర్స్ ఉంటారు అట్లా పెట్టుకొని, ఇది బ్యాడ్ బాడీ తోటి అట్లా ఉండి, అట్లాంటి క్యారెక్టర్ అది. దాంట్లో నేను చేతిలో గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ అంటే కోక్, అది అందరికీ తెలుసు. చేతిలో సిగరెట్ అయితే ఇదైతే డూప్లికేట్, ఇది పోస్తారు ఓకే, ఇది కంపల్సరీ, ఇది ఉంది కదా. ఆయన వచ్చి తీసి నేను కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు, మళ్ళీ ఫోన్ వదిలాను. అమ్మ మీరు వెళ్ళి మీరే హీరోకి ఆపోజిట్ కదా, అది తీసి ముక్కు నుంచి రావాలన్నాడు. తీసి ముక్కు నుంచి వచ్చింది చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఆ సినిమా మొత్తం అట్లాంటి అలవాటైంది. అట్లా కదా, అది చూసి ఇంకా పక్క సినిమాలన్నీ ఏదో బ్యామ్ క్యారెక్టర్ చేస్తే, లేకపోతే కన్నడ సినిమాలు చాలా చూడండి, దాంట్లో ఏదైనా ఒక షార్ట్లో అయినా పెడతారు. ఇప్పుడు తీసి ముక్కులో వదలడం, నోటి నుంచి ఇప్పుడు తీసి ఇట్లా వదలడం. నాకు ఇప్పటికీ అంటే నేను అప్పుడు వదిలేసినప్పుడు కూడా లోపల తీసుకుని, నేను కొంచెం ఇక్కడ దాకా వెళ్తే కూడా దగ్గు వచ్చేస్తుంది. ఊరిగా ఇట్లా తీసుకొని ఇట్లా ముక్కులో వచ్చినప్పుడు వస్తుంది ఒక 2 షాట్ అట్లా చేయడానికి. అది అంతటితో ఆపేస్తారు. బట్ అది కూడా ఆపేయమని చెప్పారు శ్రీహరి గారు. తర్వాత షార్ట్ డ్రెస్సెస్ మానేస్తే ఏం వేసుకోమన్నారు? పంజాబీ డ్రెస్సా? నాకు పడనే పడదు చుడిదార్. అచ్చదా? ఇష్టం లేదు, అస్సలు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే వేసుకుంటే వెస్టర్న్ ఉండాలి, లేదంటే చీర ఉండాలి. చీరనా? అయ్యో చీర ఇంకా అసలు వద్దు నాకు. ప్యాంట్స్ వేసుకుంటాను, అప్పుడంతా జీన్ ప్యాంట్స్ ఉంటుంది కదా, జీన్స్ వేసుకుంటాను, టాప్స్ వేసుకుంటాను. బావా లేనప్పుడు ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు షార్ట్స్ వేసుకుని తిరుగుతుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు దొంగతనం చేసేదాన్ని. ఎవరు ఇష్టపడ్డారు తొందరగా? ఫస్ట్ మీరా బావా? మీరు ఎలా ఎస్ చెప్పారు? నమ్మకం ఎట్లా కలిగింది మీకు? చాలా మంది ముఖం చూడంగానే నచ్చుతుంది కదా. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేస్తాను. నేను ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అన్ని వరుసలో ఉన్న హీరోస్ అందరితోటి చేశాను. కన్నడలో వచ్చి రాజ్ కుమార్ గారితో చేయలేదు, వాళ్ళ సన్స్ నుంచి అందరు హీరోస్ తోటి చేశాను. అక్కడ అందమైన వాళ్ళు ఉండొచ్చు, ఇక్కడ అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మలయాళంలో చేశాను, అక్కడ అందమైన హీరోస్ చాలామంది ఉన్నారు. తమిళనాడులో అందమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడ ఎవరు వచ్చినా దాంట్లో చాలామంది చెప్పారు నాకు, ఐ లవ్ యూ గివ్ యూ చెప్తుంటారు. అది పిచ్చి పిచ్చి మాటలని వస్తుంటుంది, వార్తలు వస్తుంది, చెప్తారు, నవ్వు వస్తుంది నాకు. దాంట్లో మనకు తెలుసు కదా మన పక్కన. నేను ఒక 3 రోజులు చేసుకొని వెళ్ళిపోతాను, మళ్ళీ వాళ్ళతో చాలా సాంగ్స్ చేసి ఉంటాను కదా. నాకేమో చాలా మంది వెంటపడ్డారు, అయితే ప్రపోజ్ చేశారు. చాలా మంది. అప్పుడు మీరు అసలు ఇప్పుడు అలాగే ఉన్నారు అంటే మీ మొహం ఎక్స్ప్రెషన్ మారలేదు కొంచెం, అంటే ఆ మధ్యలో బాగా చిక్కిపోయారు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు, చాలా సన్నగా అయిపోయారు. ఫుడ్ చాక్లెట్స్. బాగా అడిగిన విధంలో ఒక నిజాయితీ కనిపించింది. నేను డబ్బుకి వెనకపోలేదు. డబ్బు వెనకపోయి ఉంటే ఇప్పుడు బావ వెళ్ళిన తర్వాత నేను
మళ్ళీ నేనే ఒక 10 కంపెనీలు ఎక్కి దిగి ఛాన్సులు ఇవ్వండి అని అది అట్లా వచ్చేది. నేను ఎప్పుడు డబ్బు వెనకపోలేదు. నేను మనిషిని చూశాను, మనిషిగా చూశాను, ఆయన కూడా నిజాయితీ చూశాను. ఆ ప్రేమలో నిజం కనిపించింది. అందుకని అడగంగానే ఒక రోజు టైం అడిగాను, మా అమ్మకి చెప్పాను, నాకు నచ్చింది, అమ్మకి చెప్పాను, ఇదేంటి లవ్ చేసాము. 1 year దొంగ పెళ్లి చేసుకున్నాము, ఒక 3-4 సంవత్సరాలు కాపురం చేసాము, మళ్ళీ 96లో అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాము. ఇండస్ట్రీలో అందరూ ఏమన్నారు అప్పుడు మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు? సౌత్ ఇండస్ట్రీ అంతా మీకు తెలుసు కదా. వచ్చి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ కూడా చెప్పారు, వాడు మంచివాడు కాదు, వాడు వచ్చి రౌడీ, అది చేశాను. అట్లాగే ఆయన్ని కూడా కొన్ని హీరోస్ వచ్చి చెప్పారంట, అమ్మాయి వచ్చి ఇట్లాంటి సాంగ్లు చేస్తుంది, వాళ్ళు వచ్చి సినిమా వాళ్ళు వచ్చి ఏమార్ చేస్తారు, దాని వెనక వెళ్ళవద్దని ఆయనకి చెప్పారంట. అయినా ఇది పట్టించుకోలేదు, నేను పట్టించుకోలేదు. ఇద్దరు ఒక్కొక్క వాళ్ళని, అది ఉన్న నిజమైన ప్రేమ. నాకు నమ్మకం. నేను బాబాకు ఒకటే చెప్పాను, నాకు ఒక మంచి ఒక బెడ్రూమ్, మన ఇద్దరికి ఒక బెడ్రూమ్, ఇది ఒక కిచెన్, 3 పూట అన్నం పెట్టు, ఒక కాటన్ బట్టలు పెట్టు, చిరకకుంటే నాకు ఒక 4 బట్టలు ఉంటే సరిపోతా ఒక 6 నెలలకి, అది పెట్టు చాలు నాకు. అప్పటికి శ్రీహరి గారు బాగా స్టారా? లేదా అప్కమింగ్ స్టార్. తర్వాత మీ మంచి హస్తం. ఇప్పుడు ఈ 3 yearsలో వదులుకున్న సినిమాలన్నీ ఇప్పుడు టీవీలో వేస్తున్నారు కదా, 1 month వేసేస్తున్నారు, అవన్నీ కూర్చొని చూస్తున్నాను. ఇప్పుడు చాలా మంది హీరో కంటే విల్లన్సే అందంగా ఉన్నారు ఇప్పుడు. అవును కదా. నేను అనుకున్నాను, బావా నేను మాత్రం ఇప్పుడు పుట్టి సేమ్ విల్లనే పెళ్లి చేసుకుని ఉంటాను బావా అనుకుంటా. అంతేకాని శ్రీహరి గారు అన్ని షేడ్స్ చేశారు కదా క్యారెక్టర్స్. చేశారు కాదు, నేను బావా ఆయన క్యారెక్టర్ చూసే ప్రేమించాను. తర్వాత ఆయన అందంలో ఎక్కడ తగ్గించారు? మీకు ఉన్న హీరోస్లో తీసుకుంటే ఆయననే అందం, నేను అది చెప్తాను. అవునవును, చాలా ఆయనకి ఒక కంట్లో ఒక ఇది ఉండదు, ముక్కులో షార్ప్గా ఉంటుంది, లిప్స్లో కానీ ఎక్కడ ఒక ఫేస్ తీసుకుంటే ఎక్కడ లేదు. ఇంకా బాడీ పర్ఫెక్ట్ బాడీ, ఆ బాడీ ఎవరికి లేదు. అప్పుడు వచ్చినప్పుడు బాబాకు మాత్రమే ఉండింది. సో నాకేంటి అందమైన మొగుడు దొరికాడు. అంతే, హ్యాపీ, వెరీ హ్యాపీ. యాస్. ఇంకా మీ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి శాంతి గారు మీ అంత సుదీర్ఘ ప్రయాణంలో? ఫస్ట్ అదే తాళి కట్టింది, అది ఎప్పుడు మర్చిపోయాను నేను. తర్వాత అన్నీ ఇదే, మేము చాలా ప్రేమగా ఉంటాము, గొడవ చేసుకుంటారా? ఆయనే కొడతారు నన్ను. కొడతారా? బీపులు పగలు కొడతారు. ఎందుకు? ఆయన పక్కన ఉన్న కోపమని తీసుకొచ్చి నా మీదే చూపిస్తారు. సరే దోశ వేస్తారు, అట్లాగే తీసేసుకుంటాను, అదేంత ఆరిపోయిన తర్వాత ఆరిపోతుంది. ఎందుకు కొట్టే బాబు అంటే, రాత్రి కొట్టాను మగం అది చూస్తున్నాను, వాచిపోయి రాత్రి అంతా ఏడ్చి ఉన్నావా నువ్వు, ఎందుకు కొట్టని అంటారు. ఇది చేసావు బావా, ఇది కరెక్టా తప్ప అని అడిగాను, దాన్ని కొట్టావు బావా, తప్పైపోయింది, ఇంకొకసారి కొట్టనే అంటారు. సరే, ఇదంతా ఈ మెమరీతో పాటు మీకు మోస్ట్ స్వీటెస్ట్ మెమరీ పెళ్లి తర్వాత ఏమిటి? బాబు పుట్టినప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు ఎలా, తన నాన్నగా ఎలా ఉండేవారు శ్రీహరి గారు? బావానా నాకంటే ఎక్కువ ప్రేమ ఆయనకే, టు బి సే. పిల్లలంటే తగ్గపిచ్చి. బాబా అప్పుడంతా పెద్ద బాబు పుట్టినప్పుడు కొంచెం బిజీ అయ్యారు, కొంచెం పక్కన కొంచెం మెయిన్ క్యారెక్టర్కి వచ్చారు, విలన్ దీనికి వస్తున్నారు, మెయిన్ విలన్గా చేయడం మొదలుపెట్టారు. సో కొంచెం రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ వస్తుంది కదా, అది తీసుకొచ్చి నాకు ఇస్తారు కదా, ఒక 20,000 50,000 తీసుకుని అట్లాగే బట్టలు తీసుకుని వచ్చి ఇచ్చేసాను. అసలు ఒక్క మాట చెప్పరే, నువ్వు ఎందుకు తీసుకున్నావని ఒక్క మాట చెప్పరు. అంటే మొగుడు అంటే ఇట్లా కూడా ఉంటాడు, మొగుడు అంటే 50,000 ఖర్చు పెట్టి వస్తుంది, నేను భయంతో వస్తుంది చెప్పరు. తర్వాత వచ్చి నేను ఫస్ట్ టైం వచ్చి ఎప్పుడు మా లవ్ అప్పటి నుంచే ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అప్పుడు ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తారు. అది 1 గ్రామ్ ఉండే, 2 గ్రామ్ ఉండే, ఒక డ్రెస్ చీర మాత్రం నేను ఒకసారి తీసుకొచ్చాను, ఫస్ట్ బర్త్డే అప్పుడు జన్మలో చీర తీసుకురాకు అని చెప్పేసారు. నేను చెప్పాను, దయచేసి బావా నువ్వు చీర మాత్రం తీసుకుని వచ్చి బావా, అది ఎంత చండాలంగా ఉండిందంటే అంత చండాలంగా ఉండింది. ఏం చేశారు? ఆ చీర ఉందా? ఇచ్చేసారు అప్పుడే? నేను తీసుకొని కుట్టేశారా? నేను ఆ చీర కట్టుకుంటే అయినా పర్వాలేదు, నేను చెప్పాను వద్దు. నెక్స్ట్ టైం నుంచి ఏం చేసేవారు, చిన్న డాలర్, చిన్న పెండెంట్, అట్లాగే పెరుకొని వచ్చింది. ఒకరోజు ఫస్ట్ టైం బాబా హీరో అయిన తర్వాత ఎప్పుడు 14th నైట్ సెలబ్రేట్ చేస్తారు. 15th ఫ్రెండ్స్ తోటి అది పార్టీ ఉంటుంది కదా, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చేస్తుంటారు. అది ఈవినింగ్ 5 o'clock నుంచి మొదలవుతుంది. ఈయన బాబా ఏమో ఫ్రెండ్స్ తోటి బయట కూర్చున్నారు, నేనేమో లోపల కూర్చొని టీవీ నేను పైన ఉన్నాను, అప్పుడు కింద లేదు బెడ్రూమ్, పైన ఉండింది మా బెడ్రూమ్. పైన కూర్చొని కింద నుంచి ఇంటర్కమ్ పిలిచారు, వస్తే కిందకి రావే అన్నారు.
నేను నైట్ మీద ఉన్నాను, కిందికి వచ్చాను. ఏంటి బాబా అన్నాను. నేమా బండి ఎక్కువే అన్నారు. ఏం బాబా అన్నాను. నువ్వు ఫస్ట్ బండి ఎక్కువ, ఆయన లుంగి మీదే ఉన్నారు, నేనేమో నైట్ మీద ఉన్నాను. 9:30, 9:45 పైన అయిపోయింది. సర్రని బండి తీసుకుని వెళ్ళాడు. మా ఇంటి ఎదురింట్లో కృష్ణ పోల్స్ ఉంది, ఇది వాళ్ళ జ్యువెలరీ షాప్ ఉంది. చేతిలో డబ్బులు గిబ్బులు పర్సు ఏం లేదు, స్ట్రైట్గా తీసుకుని వెళ్ళారు. షట్టర్ వేసేశారు. హిందీలో చెప్పారు, ఓపెన్ కరో అని చెప్తారు కదా, ఎదురింటి వాళ్ళు తెలుసు. అది ఓనర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే చెప్పారు, చూపించారు, నీకేం కావాలి తీసుకుపోయి అన్నారు. నేను చెప్పాను, నాకు ఏదైనా ఉంగరం ఏదైనా ఒకటి తీసుకుంటాను బాబా అని చెప్పాను. సరే ఈయన వెళ్ళి చూస్తున్నారు. ఇట్లా చూసినప్పుడు ఆయనేమో ఈ గోల్డ్ సెక్షన్లో ఇటు ఉన్నారు, నేనేమో ఫస్ట్ ఏమో డైమండ్ సెక్షన్ ఉంటుంది. నేను అక్కడ నిలబెట్టి ఇట్లా ఊరికే ఇట్లా చూశాను. అది వచ్చి రోడ్ మీద దీంట్లో వచ్చి ఆ నెక్లెస్ ఒకటి వైట్ స్టోన్స్ తోటి గ్రీన్ ఇది వచ్చి ఇప్పుడు కూడా ఉంది. అది ఎప్పుడు వెళ్ళినప్పుడు అది చూస్తూనే వెళ్తుంటాను. అది ఆ నెక్లెస్ అక్కడ ఉండింది. నా కళ్ళు నాకు తెలియకుండానే అక్కడ పోయింది. ఈయనేమో నాకు చూస్తున్నారు. నేనేమనుకున్నాను, 1 lakh అట్లా ఏదైనా కొనేసి ఎక్కువ ఖర్చు పెట్టించేద్దని కాదు, ఒక 1 lakh కూడా కాదు. మాకంటే ఏదైనా ఒక ఉంగరం, లేకపోతే నాకు ముందే చెప్తారు ఒక 10,000 ఏదైనా కొనుక్కు, నీ ఇష్టం ఏదైనా కొనుక్కోమే అంటారు. నేను వెళ్ళి ఏమిటి ఒక 10,000 నాకు ఒక డ్రెస్, ఒక 4 డ్రెస్ వచ్చి, నేను ఎక్కువ ఖర్చు పెట్టి బట్టలు తీసుకోను, నేను రోజు అదే వాడుతుంటాను. సో వెళ్ళి ఏదో ఉంగరం కానీ ఏదో చిన్నది ఏదైనా తీసుకుంటాను బాబా అని చెప్పి ఆయన ఇట్లా చూస్తుంటే ఆయన తిరిగి నన్ను చూసినట్టు ఉన్నారు. నా కళ్ళేమో దాని మీద ఉంది, అది రోడ్లో చూసినది దాని మీద ఉంది. బాగుంది, చూపురుంది బాబా అన్నాను. అది ప్యాక్ చేయరన్నాను. ఎంత అన్నాడు, ఇంతమంది చెప్పాడు. బాబా ఇంత కావాలా బాబా అన్నాను. నడుసుకో అన్నారు. అది చూసారా, ఆయన పక్కన ఒకటి నచ్చింది, నేను అది చూసాను, అది బాగానే ఉన్నింది. ఇది కూడా తీసుకువే అన్నారు. వద్దు బావ, ఇప్పుడు వద్దు బావ, ఎందుకు బావ అన్నాను. దోనో ప్యాకరో గాడి మీరాకో అన్నారు. 2 ప్యాక్ చేసి వచ్చేసాము. అది నేను ఏదొచ్చినా ఉధృతితో వస్తుంది, చూపట్లేదు. లేదు ఆయనకి నేనంటే పిచ్చి ప్రేమ. నాకు ఒంట్లో బాగాలేకపోతే కూడా ఆయనకి చెప్పను, ఎంత ఫీవర్ ఉన్నా సరే, ఎంత బాడీ పెయిన్ వచ్చినా సరే, అసలు ఏమీ చెప్పను ఆయనకి. బాబా నాకు ఒంట్లో బాగాలేదని ఎప్పుడు ఏ రోజు చెప్పలేదు ఆయనకి, చెప్పను.